బయట చాలా ఎక్కువ శబ్దం ఉంది. ఆమె ఆహారంలో చాలా ఎక్కువ ఉప్పు వేస్తుంది. రోడ్డుపై చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది. కాఫీలో చాలా ఎక్కువ చక్కెర ఉంది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం టూ మచ్ను ఉపయోగిస్తాం. టూ మచ్ అంటే చాలా ఎక్కువ. బయట చాలా ఎక్కువ శబ్దం ఉంది. బయట చాలా ఎక్కువ శబ్దం ఉంది. దెర్ ఈజ్ టూ మచ్ నాయిస్ అవుట్ సైడ్. దెర్ ఈజ్ టూ మచ్ నాయిస్ అవుట్ సైడ్. ఆమె ఆహారంలో చాలా ఎక్కువ ఉప్పు వేస్తుంది. ఆమె ఆహారంలో చాలా ఎక్కువ ఉప్పు వేస్తుంది. షీ పుట్స్ టూ మచ్ సాల్ట్ ఇన్ ద ఫుడ్. షీ పుట్స్ టూ మచ్ సాల్ట్ ఇన్ ద ఫుడ్. అతను బట్టలపై చాలా ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తాడు. అతను బట్టలపై చాలా ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తాడు. హీ స్పెండ్స్ టూ మచ్ మనీ ఆన్ క్లోత్స్. హీ స్పెండ్స్ టూ మచ్ మనీ ఆన్ క్లోత్స్. రోడ్డుపై చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది. రోడ్డుపై చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది. దెర్ ఈజ్ టూ మచ్ ట్రాఫిక్ ఆన్ ద రోడ్. దెర్ ఈజ్ టూ మచ్ ట్రాఫిక్ ఆన్ ద రోడ్. కాఫీలో చాలా ఎక్కువ చక్కెర ఉంది. కాఫీలో చాలా ఎక్కువ చక్కెర ఉంది. దెర్ ఈజ్ టూ మచ్ షుగర్ ఇన్ ద కాఫీ. దెర్ ఈజ్ టూ మచ్ షుగర్ ఇన్ ద కాఫీ. టేబుల్పై చాలా ఎక్కువ దుమ్ము ఉంది. టేబుల్పై చాలా ఎక్కువ దుమ్ము ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆశ్చర్యకరంగా అతడు అందరి పేర్లను గుర్తుంచుకున్నాడు. ఆశ్చర్యకరంగా నీటిలో పడిన తర్వాత కూడా నా ఫోన్ పనిచేస్తోంది. ఆశ్చర్యకరంగా ఆమె ఒకే రోజులో ప్రాజెక్టు పూర్తి చేసింది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం సర్ప్రైజింగ్లీను ఉపయోగిస్తాం. సర్ప్రైజింగ్లీ అంటే ఆశ్చర్యకరంగా. ఆశ్చర్యకరంగా అతడు అందరి పేర్లను గుర్తుంచుకున్నాడు. ఆశ్చర్యకరంగా అతడు అందరి పేర్లను గుర్తుంచుకున్నాడు. సర్ప్రైజింగ్లీ హీ రిమెంబర్డ్ ఎవ్రీవన్స్ నేమ్. సర్ప్రైజింగ్లీ హీ రిమెంబర్డ్ ఎవ్రీవన్స్ నేమ్. సర్ప్రైజింగ్లీ అంటే ఆశ్చర్యకరంగా. హీ రిమెంబర్డ్ ఎవ్రీవన్స్ నేమ్ అంటే అతడు అందరి పేర్లను గుర్తుంచుకున్నాడు. ఆశ్చర్యకరంగా నీటిలో పడిన తర్వాత కూడా నా ఫోన్ పనిచేస్తోంది. ఆశ్చర్యకరంగా నీటిలో పడిన తర్వాత కూడా నా ఫోన్ పనిచేస్తోంది. సర్ప్రైజింగ్లీ మై ఫోన్ స్టిల్ వర్క్డ్ ఆఫ్టర్ ఫాలింగ్ ఇన్ వాటర్. సర్ప్రైజింగ్లీ మై ఫోన్ స్టిల్ వర్క్డ్ ఆఫ్టర్ ఫాలింగ్ ఇన్ వాటర్. ఆశ్చర్యకరంగా ఈరోజు పాఠశాలకు ఎవరూ ఆలస్యం కాలేదు. ఆశ్చర్యకరంగా ఈరోజు పాఠశాలకు ఎవరూ ఆలస్యం కాలేదు. సర్ప్రైజింగ్లీ నో వన్ వాజ్ లేట్ టు స్కూల్ టుడే. సర్ప్రైజింగ్లీ నో వన్ వాజ్ లేట్ టు స్కూల్ టుడే. ఆశ్చర్యకరంగా వారు గొడవ లేకుండా ఆటను ముగించారు. ఆశ్చర్యకరంగా వారు గొడవ లేకుండా ఆటను ముగించారు. సర్ప్రైజింగ్లీ దే ఫినిష్డ్ ద గేమ్ వితౌట్ ఫైటింగ్. సర్ప్రైజింగ్లీ దే ఫినిష్డ్ ద గేమ్ వితౌట్ ఫైటింగ్. ఆశ్చర్యకరంగా ఆమె ఒకే రోజులో ప్రాజెక్టు పూర్తి చేసింది. ఆశ్చర్యకరంగా
ఆమె ఒకే రోజులో ప్రాజెక్టు పూర్తి చేసింది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.